కీడు నుంచి ఏమొచ్చింది? శ్రమలే వచ్చినాయి. తర్వాత ఏంటంట? అన్ని బాధలే. తర్వాత ఏమిటంట? కులస్తులు మతస్థులు హింసిస్తున్నారు వచ్చేసింది. ఇలాంటివి ఏం వచ్చినా ఏం చేయలేవు, క్రీస్తు నుంచి నన్ను ఏం చేయలేవు. ఎందుకని? ఇవి ఎన్ని వచ్చినా నన్ను కాపాడి ధైర్యపరిచి పోషించి శివులు నడిపించే ఆత్మ ఒకటి ఉంది. హల్లెలూయా. నరికిన జైలు వేసిన రాళ్ళు రుదిన నేను అధైర్యపడాలి. ఎందుకు అంటే నడిపించే నాయకుడు ఉన్నాడు. పౌలు బోధేంటి? ఇవన్నీ రావని చెప్పట్లా. యేసుక్రీస్తు అయినా పౌలు అయినా వస్తే చెప్పారు, రావని చెప్పారు. వస్తే ఏం చేస్తారు? సంఘానికి దూరం, ఆదివారం దూరం, తర్వాత ఘోరం. వీటిని ఏంటి కూడా నా ప్రార్థన ద్వారా, నా కన్నీళ్ళ ద్వారా, ఉపవాసం ద్వారా ఇవేమిటి దగ్గర నేను రానియా, నేను అడ్డు పెడతా అన్నాడు. ఎవరంటున్నారు చెప్పండి? పాస్టరే. అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. శ్రమలు రావచ్చు వాడు అబద్ధబోధకుడు. ఇప్పుడు నీలోనే ఉన్నటువంటి ఆ కుటుంబ సమస్య చూపించేసి పాస్టర్ మాట పట్టుకు చేతు బయట పట్టుకో కొడుక. అందుకే నేను ఎవరితో మాట్లాడినా మన మూర్తి గారితో, ఇప్పుడు ఇంత పెద్ద క్యాలెండర్ ఉంటుంది, వాక్యం ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది. అయ్యగారి పూట అమ్మగారి పూట పైన, ఇక్కడ కిందనేమో కొడుకు కూతురు అలా చిరిచి అది వీళ్ళు అడ్డుపడుతున్నారు ఇంట్లోకి వచ్చి. మొన్న పాష చెప్పారు ఏమని తెలుసా? ఈ క్యాలెండర్ నేను రాత్రి అభిషేకించిన నేను నా పాస్టర్ని కలిసి రిలీజ్ అవుతుంది, వచ్చి తీసుకొని పండి, ఇక దయ్యం శక్తులు మీకు రావు, మీరు ప్రశాంతం నిలబోతారంట. ఏం పెట్టుకుంటే మంత్రగాడా? నాకేం అర్థమవుతుందా? చెప్తున్నా కదా, వీళ్ళు ఎవరెప్పుడు చెప్తాను కదా, ఈ మూట పోవడానికి ఏం చేస్తున్నారు వాళ్ళు? అడ్డుపడుతున్నా. నేను అడ్డుపడా, ఎందుకంటే దేవుడు వచ్చింది, శ్రమ వచ్చింది, నింద వచ్చింది, ఆర్థిక ఇబ్బంది వచ్చింది, రోగం వచ్చింది. ఇవి అన్ని వస్తున్నాయంటే దేవుడు అనుమతించాడు, వచ్చినవి. హల్లెలూయా. ఇవి అన్ని చుట్టుముట్టి పెట్టుకొని ఏం చేయాలి? నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. హల్లెలూయా. నీ వాక్యమే నాకు ఆహారం. నీ నోట రావాలి అంటే, ఈ సమయంలో రావాలంటే ప్రసంగం అంటే రాదు, పవిత్రాత్మ వస్తే వస్తుంది.